ఎవరో ఒకరు చెప్పడం కంటే నువ్వే నాతో చెప్పుండొచ్చు కదా. నీకు ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతావో అని చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. అయినా సరే నువ్వు అలా చేసి ఉండకూడదు. తీసుకో, వేసే. దేవుడా, నాన్న గురించి నాకు పెద్దగా గుర్తులేదు. ఒకవేళ నాన్నకి నా పైన ఇష్టం ఉండొచ్చు, కానీ ఇంతవరకు నేను చూడలేదు. ఎక్కడికో వెళ్ళిపోతారు, ఇష్టానికి వస్తారు. ఇలా చూడమ్మా, నీ నిర్ణయం కోసమే ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారమ్మా. అమ్మని ఇంతవరకు నేను సంతోషంగా చూసిందే లేదు. అందుకని అమ్మ సంతోషంగా ఉంటుందంటే నాకు హ్యాపీయే. నువ్వు మీ అమ్మతో ఉంటే ఏ సమస్య ఉండదమ్మా. నేను మా అమ్మతోనే కదా ఉన్నాను. అదే అదే కావాలమ్మా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు నీ వయసులో ఉన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు. ట్రూ లవ్ కదా. నాకు అర్థమైంది. పెళ్ళైపోయి అమ్మ అక్కడికి వచ్చేస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి? అసలేంటి ప్రశ్న? నాన్న ఎప్పుడైతే సిసిలీ ఆంటీని లవ్ చేయడం మొదలు పెట్టాడో అప్పటి నుంచి నువ్వు నా చెల్లివి. మనం నలుగురం కలిసి సంతోషంగా ఉందాం. ఏమంటావు? పద. మరి మిస్టర్ బేబీతో ఏం చెప్పొద్దు, నేనే చెప్తాను. ఆయన సంతోషం చూడాలి. ఓకే. బూట్లు వేసుకున్న బిచ్చగాడు. వెళ్ళరా వెళ్ళరా, పొద్దుటే రెడీ అయిపోయావు. వేరే ఇల్లు చూసుకో. వెళ్ళి 4 పుష్పలు చేయరా. వీడితో పెద్ద తలనొప్పి అయిపోయింది. ఎవడరా నువ్వు? వచ్చింది జాయ్ ని కన్ఫర్మ్ గా తెలుసా? జాయ్ అని నాకు తెలియదేంట్రా? దున్నపోతల పెరిగావు, అక్కడే వాడిని ఎగిరి తన్నకపోయావా? కండలు పెంచి ఏంటి ఉపయోగం?